నిజం చెప్పిన ఒక 2 వీక్స్ బ్యాక్ 1 వీక్ బ్యాక్ ఒక ట్రైలర్ రిలీజ్ అయింది కదా. ఆ ట్రైలర్ చూస్తే నేను నాకెందుకో అనుకున్నంత అనిపించలేదు. ఓకే, మనం ఎక్స్పెక్టేషన్ చేసినంత ట్రైలర్ లేదనే ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఏంటి ట్రైలర్ ఇలా కట్ చేశారు, ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమైనా ఉంటే బాగుండు కదా అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. 4 days బిఫోర్ ఒకటి రిలీజ్ అయింది ఇంకో ట్రైలర్, థియేటర్కల్ ట్రైలర్. అది చూస్తే మాత్రం నాకు బాగా నచ్చింది. ఓకే, సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది సినిమాలో అనే ఒక ఇది మాత్రం అనిపించింది. నాకు ఫస్ట్ ట్రైలర్ అయితే నచ్చలేదు, కానీ ఇది మాత్రం నాకు నచ్చింది. ఇది చాలా బాగుంది ఈ ట్రైలర్ నేను చూడక ముందు ఏంటంటే నాకు ఒపీనియన్ ఒకలా ఉన్నాను. ఈ ట్రైలర్ చూసిన తర్వాత నా ఒపీనియన్ మారిపోయింది. సినిమా బాగుంటుంది అనిపించి. నిజంగా చెప్పాలంటే ముందు ట్రైలర్ చూస్తే నాకు సినిమా ఏమో పెద్ద తేడా కొట్టేస్తుందేమో అని ఒక ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఎప్పుడైతే ఈ ట్రైలర్ చూసానో, ఈ ట్రైలర్ చూసిన తర్వాత మాత్రం నాకు నమ్మకం వచ్చింది. తర్వాత ఇందులో కూడా శ్రీకాంత్ గారికి మళ్ళీ పెట్టారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఒక హైలైట్ అనిపిస్తుంది. ఓవరాల్ గా ఏంటంటే ఫైట్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ అవన్నీ చూస్తుంటే కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఫైట్స్ కూడా చాలా బాగుంది. డ్యూయల్ రోల్ అనుకుంటా ఐ థింక్. సో ఓవరాల్ గా నాకు ఇప్పుడు ట్రైలర్ చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. 1 o'clock నుంచి ఆల్రెడీ షోలు హైదరాబాద్ లో పడుతున్నాయి. హైదరాబాద్ ఏది మన ఐమాక్స్ థియేటర్, తర్వాత AAAలో కుకట్పల్లి చాలా దగ్గరలో 1 o'clock స్టార్ట్ అవుతున్నాయి. సో నేను కూడా 1 o'clock వెళ్ళి సినిమా చూద్దామని అనుకుంటున్నాను. సో సినిమా చూసి ఎలా ఉంది ఏంటని చెప్తాను. బట్ ఇక్కడ మాత్రం నాకు ట్రైలర్ చూస్తే మాత్రం సెకండ్ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ట్రైలర్ మీద నాకు ఇంపాక్ట్ లేదు. నేను ఫ్రెండ్స్ అందరం డిస్కస్ కూడా చేసుకున్నా. సినిమాలో పెద్ద అనుకున్నంత ఏం లేదేమో అని ఒక ఫీలింగ్ అయితే వచ్చింది. ఎప్పుడైతే సెకండ్ ట్రైలర్ ఇప్పుడు చూసానో, చూసిన తర్వాత నాకు అరే ఇంత మంచి ట్రైలర్, ఓకే సినిమాలో ఏదో విషయం ఉంది అనే ఒక ఫీలింగ్ అయితే ఈ సెకండ్ ట్రైలర్ చూస్తే మాత్రం నాకు అనిపించింది. జెన్యున్ గా నుంచి అంటే మీకు ఫ్యాన్స్ కి ఏదో అంటే ఫ్యాన్స్ ఏదో అనుకుంటారన్నా, ఫ్యాన్స్ కోసమో ఏదో ఒకటి చెప్పడం అనేది దానికంటే నా ఒపీనియన్ అయితే నేను చెప్పాను. నాకు ఫస్ట్ ట్రైలర్ అయితే నాకు నచ్చలేదు. సెకండ్ ట్రైలర్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ట్రైలర్కి అయితే నాకు పూర్తి సినిమా మీద నమ్మకమే పోయింది. సెకండ్ ట్రైలర్ చూసేటప్పుడు మాత్రం నమ్మకం ఇంకా చాలా బాగా వచ్చింది. ఓకే, సినిమా డెఫినెట్ గా హిట్ అవుతుంది అనే నమ్మకం అయితే అనిపించింది. ఏదో సంథింగ్ డిఫరెంట్ అనేది మాత్రం అనిపిస్తుంది మేకింగ్ ఆ ట్రైలర్ చూస్తుంటే. సో డెఫినెట్ గా ఒక విధంగా చెప్పాలంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక పూనకాలు వచ్చే సినిమా అనే నాకు అనిపిస్తుంది. చూద్దాం. ఆచార్య తర్వాత వస్తుంది కొరటాల శివ గారికి, అలాగే RRR తర్వాత ఎన్టీఆర్ గారికి. సో వీళ్ళిద్దరికి ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక అగ్ని పరీక్ష లాంటి సినిమా ఇది. సో ఇద్దరికి ఇది హిట్ కావాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ సినిమా కానీ ఎన్టీఆర్కి హిట్ అయింది అంటే రాజమౌళి గారి నుంచి హిట్ ఇచ్చిన తర్వాత ఏ హీరో కూడా ఆ తర్వాత సినిమా హిట్ పడలేదు. ఇది హిట్ పడిందంటే రాజమౌళి గారి నుంచి వచ్చే ఏదైతే ఉందో అది తుడిచిపెట్టుకుపోయినట్టేని ఆ ఆనవాయితీ. సో ఆనవాయితీనే తుడిచిపెట్టుకుపోవాలని, దేవరా సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. చూద్దాం, సినిమా చూసిన తర్వాత మిగతా రివ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ.